గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని గ్రామ ప్రజల అభివృద్ధి తన ధ్యేయమని దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి పస్తం నరహరి అన్నారు. ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. తిమ్మాపూర్ గ్రామంలో వాడవాడకు ప్రచారం నిర్వహిస్తూ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఎల్లవెల్లలా కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఆశీర్వదిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. గ్రామ సర్పంచ్గా అవకాశం ఇస్తే 5 సంవత్సరాల్లో గ్రామ అభివృద్ధికి తోడ్పడతానన్నారు. గ్రామంలో నెలకొన్న డ్రైనేజీ రోడ్ల మరమ్మతు స్థానిక నాయకుల సహకారంతో గ్రామ ప్రజలకు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలోని ఓటర్లు ఏ నాయకుడు అభివృద్ధి చేస్తాడో ఒకసారి ఆలోచించి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. గతంలో తాను ఎంపీటీసీగా గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తానని మళ్ళీ ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. బాగుర్తుకు ఓటేయండి, నన్ను సర్పంచ్గా గెలిపించండి, దయచేసి ఓటేసి గెలిపించండి. మీ దయ అమ్మా, నాకు ఓటేసి గెలిపించండి. బాల్ గుర్తుకు ఓటేయండి, నన్ను గెలిపించండి. మీ దయ తల్లి. అమ్మా, బాల్ ఓటేసి గెలిపించండి, మమ్మల్ని సర్పంచ్గా గెలిపించండి. మీ దయ తల్లి, సర్పంచ్గా గెలిపించండి. అమ్మా, నా గుర్తు బాల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి. మీ దయ, నన్ను సర్పంచ్గా గెలిపించండి. మీ అందరూ నమస్కారం. అమ్మా, నాది బాలు గుర్తుకు ఓటేసి నన్ను సర్పంచ్గా గెలిపించండి తల్లి. మీ దయ, నన్ను గెలిపించండి. మీరు చెప్పిన పనులు చేస్తా. మీ దయ. అమ్మా, బాలు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. మీ దయ తల్లి. బిల్లు పడదా పేరు తిమ్మాపూర్ సర్పంచ్గా బరిలో నిలబడ్డా. కానీ ఈరోజు నాకు ఈ ప్రజలు ఓటేసి గెలిపిస్తారని నమ్మకం నాకు ఉన్నది కాబట్టి నేను ప్రజలలో అనుకూలంగా ఉన్నా, ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో నేను కష్టపడి ఎక్కడి నిధులను తెచ్చి అభివృద్ధి చేయగలుగుతా. ఇంతకుముందు కూడా నేను ఒక సర్పంచ్ ఎంపీటీసీగా నిలబడి మరి ఊరి అభివృద్ధి కూడా నేను పాల్గొన్నా. ఆ రోజు చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నప్పుడు కూడా ఊరి సీసీ రోడ్లు కానీ మోరులు కానీ ప్రతి విషయంలో కట్టుబడి నేను నిలబడి మరి అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా అంతకంటే అవకాశం ఇస్తే నా ప్రజలు, తిమ్మాపూర్ ప్రజలు నాకు ఈ అవకాశం ఇస్తే ఇంకా పెద్దగా నేను అభివృద్ధి చేసి ప్రజలకు సేవ చేస్తానని అనుకుంటున్నా. కాబట్టి దయచేసి నా ప్రజలారా, తిమ్మాపూర్ గ్రామస్తులారా, నాకు ఈరోజు ఘనంగా ఓటేసి నాది బాలు గుర్తు వచ్చింది కాబట్టి బాలు గుర్తు ఓటేసి నన్ను ఘనంగా గెలిపించాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కరించి మొక్కుతున్నాను. సీరియల్ నంబరు 4వ నంబరు బాలు గుర్తు నంబరు నాకు రావడం జరిగింది. నాకు సంతోషంగా గెలిపించి నా ప్రజలు, తిమ్మాపూర్ ప్రజలకి నేను ఎంతో సేవ చేస్తానని కోరుకుంటున్నాను.